ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరైంది కాదన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. 20 సంవత్సరాల క్రితం 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మార్పులు వచ్చాయన్న కారణంతో చట్టాన్ని మెరుగుపరచడానికి మార్పులు చేయటం అనేది అవాస్తవమని ఆరోపించారు. ఈ చట్టం స్థానంలో వీబీజీ రామ్జీ తీసుకొచ్చిందని, గతంలో నరేగా కింద కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% భరించాయని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు భరించాలని నిబంధన పెట్టడం శోచనీయమన్నారు. నిలబడేటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడము మంచి పరిణామం కాదు ఈ దేశానికి. అదేవిధంగా ఈ చట్టంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇది గత 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చట్టము 2005లో వచ్చింది. ఈ 20 సంవత్సరాల లోపల భారతదేశం లోపల గ్రామీణ ప్రాంతాల లోపల చాలా మార్పులు జరిగినాయి. కాబట్టి దీన్ని మేము విశ్లేషిస్తున్నాము, దీన్ని ఇంకా మెరుగుపరుస్తున్నాం అని చెప్పి ఈ చట్టాన్ని, కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో 2 అతి ముఖ్యమైన తప్పిదాలు. ఒకటి, మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం. రెండోది, ఇదివరకు కేంద్ర ప్రభుత్వము 90% నిధులు ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది. ఇప్పుడు దీన్ని కేవలము 60% డబ్బులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు, మరి మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అనేటువంటి నిబంధన పెట్టడం జరిగింది. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, క్లుప్తంగా వీబీజీ రామ్జీ అనే పేరిట ఈ చట్టం మళ్ళీ మేము పునరుద్ధరించామని చెప్పి మరి మంత్రులు పార్లమెంట్లో నిన్న మాట్లాడారు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అనేది మంచిది కాదు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.